పెద్దలు కుమారస్వామి గారు కూర్చున్నారు. కుమారస్వామి గారి కుటుంబానికి మా కుటుంబానికి చాలా ఒక మాటలో చెప్పాలంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసికట్టుగా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అద్భుతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. కరెక్ట్గా 30 సంవత్సరాల తర్వాత నేను కుమారస్వామి గారితో మాట్లాడటం జరిగింది. మీ అందరు తెలుసు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. గత పాలకుల అవినీతి వల్ల ఆ విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది. చివరికి ప్లాంట్ మూసేస్తూ అమ్మేసే పరిస్థితికి వచ్చింది. వేదికమైన విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి నేను వారానికి ఒకసారి ఫోన్ చేసేవారు. అయ్యా, ఒక్కసారి వెళ్ళి కుమారస్వామి గారు కలవండి, రిక్వెస్ట్ చేయండి, బతుకులాడండి, కాలు పట్టుకోండి, విశాఖ ఉక్కుని మటుకు ప్రైవేటీకరణ జరగకుండా చేయమని 10 సార్లు కలిశారు. దాని తర్వాత ఒకరోజు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు భరత్. ఫోన్ చేసి కుమారస్వామి గారు నా పక్కనున్నారు, ఆయనే మీతో మాట్లాడతారని ఫోన్ ఇచ్చారు. అప్పుడు కుమారస్వామి గారు నాకు ఒకటే చెప్పాడు, బ్రదర్, ఐ స్టాండ్ విత్ ఆంధ్రప్రదేశ్, ఐ విల్ మేక్ షూర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విల్ నాట్ బి ప్రైవేటైజ్ అని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు కుమారస్వామి గారు. ఇక్కడున్న తెలుగు వాళ్ళందరి విషయం చెప్పదలుచుకున్నాను. విఓ కుమారస్వామి గారు లాట్. ఒక విశాఖ ఒక్కే కాదు, నిన్నగాక మొన్న మనందరం చూసాం, భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏకంగా అనకాపల్లికి వచ్చింది. 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించబోతుంది ఆ స్టీల్ ప్లాంట్. దాంట్లో కూడా కీలకమైన పాత్ర కుమారస్వామి గారిది ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దక్షిణ భారతదేశం చేసుకున్న అదృష్టం ఈరోజు కుమారస్వామి గారు మనందరికీ హెవీ ఇండస్ట్రీస్ స్టీల్ మంత్రి అవుతాం. Sir, the people of Andhra Pradesh owe you a lot. We stand by you. We will work together to develop South India, to develop our states and to make India proud. And we will play our role in the Honorable Prime Minister Shri Narendra Modi ji's vision of Vikasit Bharat 2047. మీ అందరు తెలుసు, కుమారస్వామి గారికి ఎమోషన్స్ చాలా ఎక్కువ. మనసులో ఉంది చేస్తాడైనా. అందరూ అది బలహీనత అంటారు, కానీ అది మన కుమారస్వామి గారి బలమని ఈ సభాముఖం అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకే మనందరం కలిసికట్టుగా ఆయనకు అండగా నిలబడాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు కష్టకాలాలు వచ్చినా, సమస్యలు వచ్చినా గురువు గారు మనకు అండగా నిలబడినప్పుడు నాడు నేడు ఎప్పుడు కుమారస్వామి గారికి మనందరం అండగా నిలబడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఐ ఆల్సో విష్ శ్రీ కృష్ణదేవరాయల సైనిక్ స్కూల్ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ మేక్ us proud. I wish that this school will be the best in the country, and whatever support I can personally extend, you can call on me. I am the son of this soil, I am the son of India, and as Anna has said, I am the younger brother of Karnataka, so I will always stand by you, and whatever help I can extend, I am willing to extend. Saying that, I would like to congratulate the management, teachers and the students for running this institution really well, for studying really well. Make us proud, make Karnataka proud, make India proud. And Karnataka is not just a state, I believe it is the strength of our nation. Karnataka will always be part of India's growth story. It will lead from the front. It will make India proud. Thank you very much. Thank you very much for giving me this wonderful opportunity. ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ నా ఉదయపూడి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇంత అద్భుతమైన ఘన స్వాగతం మీరు తెలియజేశారు. ఇది జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటా, మీకు రుణపడి ఉంటానని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ.